దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు విధించడంతో ఇక దేశవ్యాప్తంగా అయితే ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దీంతో కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో డ్రైవర్లు రాస్తారోకోలు అండ్ ర్యాలీలు కూడా చేపట్టారు. సో దేశవ్యాప్తంగా అయితే చాలా ప్రాంతాల్లో ట్రక్కులు నిలిచిపోవడంతో అయితే ఇంధన కొరత ఏర్పడింది. దీంతో డ్రైవర్లు నిరసన చేయడంతో పలు రాష్ట్రాల్లో ఇంధన కొరత ఏర్పడబోతోంది అన్న వార్త బయటకు వచ్చింది. హైదరాబాద్లో సైతం పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అని భావించి పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనదారులు పెద్ద క్యూ లైన్స్ కనిపించిన సిట్యుయేషన్ ఉంది. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు. సంజయ్, ఏం జరుగుతోంది హైదరాబాద్లో? ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ ముందర లైన్స్ ఏంటి? అసలు పూర్తిగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడిన సిట్యుయేషన్ ఉంది. సంజయ్, ఏం జరుగుతోంది? సౌమ్య, ఒకటి మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో ఈట్ అండ్ రన్ అనే ఈ చట్టంతో అంటే ట్యాంకర్స్, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్కి సంబంధించినటువంటి వాహనదారులు అందరూ ఈరోజు సమ్మెకు దిగుతున్నారనేసి ముందుగా సమాచారం ఉండడంతో చాలామంది ఇప్పటికే ఈ యొక్క ట్యాంకర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఈరోజు సమ్మెలకు దిగుతున్నారని చెప్పైతే పిలుపునిచ్చారో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకు, డీజిల్ బంకులు, వంట గ్యాస్కు సంబంధించినటువంటి పూర్తిగా నిలిపిపోవడంతో వాహనదారుల యొక్క రద్దీ పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టినట్టు మనకు తలపిస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తుంది చాలా స్పష్టంగా. వాహనదారులు అంటే పెట్రోల్ బంకులు ఇంకా తెరుచుకోవాలనే ఉద్దేశంతో చాలామంది వాహనదారులు టూ వీలర్స్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, ట్రక్కులు కావచ్చు, బస్సులు కావచ్చు, రకరకాల ప్రయాణికులు తన వాహనాల్లో పెట్రోల్ బంకుని ట్యాంకులు ఫుల్ చేసుకోవడానికి పెట్రోల్ బంకుల వద్దకు చేరుకున్నారు. నిజంగా కూడా ఇప్పటికే అంటే ఈ యొక్క ప్రైవేట్ ట్యాంకర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మేము చేసినటువంటి కొన్ని ప్రకటనల వల్ల మేము చేసినటువంటి కొన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక నుంచి సమ్మె ఉండదు అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ అయితే తగ్గలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా నార్త్ ఇండియాలతో పాటు సౌత్ ఇండియాలో పెట్రోల్ బంకుల యొద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే కొంతమంది పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి యజమానులు పెట్రోల్ బంకులు బంద్ కావడం లేదు అనేసి వాహనదారులకు చెప్పినా కూడా ఎక్కడ కూడా వాహనదారులు తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు, బెంగళూరు, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఈ యొక్క రద్దీ విపరీతంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ అనేది నిత్యావసర సరుకు. పెట్రోల్ ఒకవేళ లేకుంటే ఆ రోజు జరిగేటటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ నిలిచిపోతాయి. ఈ పెట్రోల్ బంకులపైనే పెట్రోల్కి సంబంధించినటువంటి రేటు హెచ్చుతగ్గుల మీద కూడా నిత్యావసర సరుకులపైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఈ పెట్రోల్ బంకు అనేది నిత్యము ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం పడుకునే వరకు కూడా ఈ యొక్క వ్యాపారాలు చేసుకునే వారికి పెట్రోలు, డీజిల్ అనేది నిత్యావసర సరుకుగా మనకు గుర్తున్న విషయమే. అందులో భాగంగానే పెట్రోల్ బంకు ఎప్పుడైతే వాహనదారులు వీళ్ళు ఏదైతే డీజిల్కి సంబంధించినటువంటి ఓనర్స్, డ్రైవర్స్ ఏదైతే సమ్మె చేపడుతున్నాం అనేసి ముందుగానే సమాచారం తోటి ఈ యొక్క వాహనదారులు రద్దీ పెరిగిందనేసి చెప్పుకోవాలి. సౌమ్య, అంటే సంజయ్, మనకు ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ అంటే చాలా తక్కువగా ఉంటాయి. బట్ పబ్లిక్ మాత్రం కొన్ని లక్షల మంది ఉంటారు. ఒకటేసారి ఒక అటాకింగ్ లాగా పెట్రోల్ బంక్ మీద పడ్డటువంటి సిట్యుయేషన్ కనిపిస్తోంది పబ్లిక్ అంతా కూడా. అయితే ఒక్కసారిగా పాపం వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా తెలీదు, అసలు న్యూస్ అనేది కూడా తెలియదు అనుకుంటా. వాళ్ళు కూడా హైరాణ పడ్డ సిట్యుయేషన్ కనిపిస్తోంది. అందుకని కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించాయట. మరి పబ్లిక్ రియాక్షన్ ఏంటి సంజయ్? అంటే సౌమ్య, ఎప్పుడైతే ఈ పెట్రోలు, డీజిల్, ఆయిల్ ట్యాంకులకు సంబంధించిన ఓనర్స్, డ్రైవర్స్ ఎప్పుడైతే సమ్మెలకు దిగారో అప్పటి నుంచి కొన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇప్పటికే వాహనదారులు ఎక్కువ
క్యూ కట్టి పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్నారో ఆ పెట్రోల్ బంకులో పూర్తిగా పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో నో స్టాకుల బోర్డు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు కొంత గందరగోళానికి గురైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఎప్పుడు వాహనదారులు అంటే ఈ పెట్రోల్ బంకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే రోజువారీ పెట్రోల్ డీజిల్ కంటే కూడా ఈ రోజు అధికంగా అంటే సుమారుగా ఒక రోజు 2 ట్యాంకులు ఒక పెట్రోల్ బంకు యజమాని అమ్మినట్లయితే ఈ రోజు అది 4 ట్యాంకులుగా ఈరోజు సేల్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్ బంకు డీజిల్ అంటే మూతపడితే రేపు పొద్దుగాల మాకు అంటే జరిగేటటువంటి వ్యాపార కార్యకలాపాలన్నీ ఆగిపోతామనే ఉద్దేశంతో వాహనదారులు మొత్తం ఈరోజే అంటే 100 రూపాయలు కొట్టించుకునేటటువంటి వాహనదారుడు ఈరోజు ట్యాంక్ ఫుల్ చేయించుకునే పరిస్థితి. దానివల్లనే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమియడం జరిగింది. నిజంగా కూడా ఈ నో స్టాక్ బోర్డులు అంటే కొంతమంది పెట్రోల్ బంకు సంబంధించినటువంటి యాజమాన్యులు కూడా ఇలాంటి తీరుతెన్నులకు తెరలేపిననేసి కొంతమంది వాహనదారులు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క రద్దీని చూసేసి నిజంగా పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నావా అనేసి ఒక అపనమ్మకంతో ఇలాంటి దురుద్దేశానికి ఇలాంటి దుర్ఘటనకు అంటే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాము. నిజంగా కూడా వాళ్ళు అప్పటికి అంటే పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, నిజంగా పెట్రోల్ బంకుల్లో నిర్వహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, పెట్రోల్ బంకులు ఇంకా బంద్ కావు అని చెప్పినా కూడా వాహనదారుల మటుకు పెడచేవిన పెట్టేసేసి తన యొక్క వాహనంలోని ఫుల్ ట్యాంక్ పోయించుకొనేసేసి వాళ్ళు అక్కడ పెట్రోల్ బంక్ కూడా కొంత రద్దీగా ఉండే విధంగా వాళ్ళే అది కొద్దిగా రద్దీ ఉండే విధంగా వాళ్ళు రద్దీ ఉండేటట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది సౌమ్య. నిజంగా కూడా ఇలాంటి రద్దీ దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పడానికి మనం చూస్తున్నటువంటి విజువల్సే నిదర్శనము. నిజంగా కూడా ఇప్పటికీ ఈ యొక్క ప్రైవేటు వాహనదారులకు సంబంధించినటువంటి డీజిల్ పెట్రోలు వంట గ్యాస్కి సంబంధించిన వాహనదారులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఇప్పటికీ ఒక ప్రకటన విడుదల చేసింది. మేము పెట్టినటువంటి కొన్ని షరతులకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, దీంతో మేము సమ్మె విరమిస్తున్నామని ప్రకటించినా కూడా ఇక్కడ సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి రద్దీ మాటకు ఇప్పటికి కూడా సాయంత్రం 7 కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ రద్దీ మటుకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సంజయ్, ఇప్పుడు పెట్రోల్ ట్యాంకర్ యజమానులే స్వయంగా చెప్పారు మేము ఇంకా సమ్మె చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీకు అందుబాటులో ఉంటుంది అని చెప్తున్న సిచ్యువేషన్లో కూడా ఎందుకని పబ్లిక్ వినట్లేదు ఒకటి. అండ్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంక్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అనేది ఉందట. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది? ముఖ్యంగా సౌమ్య అంటే ఓన్లీ హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ బంకుల్లో రద్దీ విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క అంటే పెట్రోలు డీజిల్ వంట గ్యాస్కి సంబంధించినటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో ట్యాంకర్లకు సంబంధించినటువంటి వాళ్ళు సమ్మె నోటీస్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి కొంతమంది వాహనదారులు అలర్ట్ అయ్యేసేసి పెట్రోల్ బంకులు బంద్ అవుతావనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మె కారణంగా కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, రెగ్యులర్ బండ్ల వెహికల్లో తిరిగే వాళ్ళు కావచ్చు, ఎవరేమైనా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పెట్రోల్ బంకులను ముందుగానే పోయించుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజు 100 రూపాయలు పోయించుకునేటటువంటి పెట్రోల్ బంకు ఎవరైతే వాహనదారులు ఉన్నారో దాన్ని ట్యాంక్ ఫుల్ చేయించడం వల్ల అక్కడ పెట్రోల్ డీజిల్ అయిపోయేసేసి నో స్టాక్ బోర్డులు తీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే హైదరాబాదులో లక్షలాది వాహనాలు ఉంటాయి కనుక ఈ వాహనాలకు సంబంధించినటువంటి అది నిత్యము వీళ్ళు పెట్రోల్ డీజిల్ తోటి వెహికల్స్ నడిపిస్తుంటారు కనుక హైదరాబాద్కు సంబంధించి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎల్వీ నగర్, హయత్ నగర్ సంబంధించినటువంటి అంటే ఎక్కడెక్కడైతే కమర్షియల్ వెహికల్స్ ఎక్కువగా రన్ అవుతావో హైదరాబాదులో ఆ ఏరియాలో పెట్రోల్ బంకులు ఇప్పటికే కొంత నో స్టాక్ బోర్డు అయితే దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ నో స్టాక్ బోర్డు ఎందుకు దర్శనం ఇస్తుందంటే వీళ్ళు ఎప్పుడైతే వినియోగించేటటువంటి పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు మామూలు వినియోగం కంటే ఈరోజు దాన్ని డబల్ చేసుకొని అక్కడ ఉన్న పెట్రోల్ డీజిల్ ఖతం చేసేస్తే అక్కడ నో స్టాక్ బోర్డులు వెలిచినాయి. అలాంటి పరిస్థితి వల్లనే ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ రద్దీని తగ్గించాలి అంటే పెట్రోల్ బంకు యాజమానులు మరింత పెట్రోల్ తెచ్చి తర్వాతనే ఈ యొక్క రద్దీని తగ్గించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా పెట్రోల్ బంకులు మటుకు ఎక్కడ కూడా బంద్ కావు, పెట్రోల్ యథావిధిగా కొనసాగుతుందనేసి ఇప్పటికే అది ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి యజమానులు ప్రకటన కూడా చేశారు. ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు తీరినటువంటి ప్రైవేటు డీజిల్ పెట్రోల్ వాహనదారులు ఎవరైతే యాజమానులు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి సమ్మె చేయబోమని వాళ్ళు స్పష్టం చేశారు. ఇప్పటికైనా కూడా వాహనదారులు ఎవరు కూడా
బాధపడవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. పెట్రోల్ బంకులు యథావిధిగా కొనసాగుతాయి, పెట్రోల్ యథావిధిగా దొరుకుతుంది అనే ఉద్దేశము తెలుసుకోవాలి ఇప్పటికైనా అనేసి పెట్రోల్ బంకు యాజమానులు ఇప్పటికే స్పష్టం చేశారు. కాకపోతే ఏంటంటే వినియోగదారులతో కొంత ఆతృత, అంటే అయిపోతుందో అనే ఆతృతతోటే ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టడం జరిగింది. సౌమ్య. ఓకే సంజయ్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నూతనంగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్కి సంబంధించి కేసులపై కఠిన నిబంధనలు విధించడంతోనే దేశవ్యాప్తంగా అయితే ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కాస్త వినియోగదారులో ఒక టెన్షన్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా మధ్యాహ్నం తర్వాత నుంచి పెట్రోల్ బంక్ల దగ్గర భారీ క్యూ లైన్స్ కనిపించాయి. చాలా చోట్ల పోలీసులే దగ్గరుండి మరీ వాహనదారులని ఇంతే లిమిట్గా పోయించుకోండి అని ముందుకు తోచినటువంటి పరిస్థితి. అండ్ ట్రాఫిక్ జామ్స్ అయితే భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా చాలా చోట్ల పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే ఉన్నాయో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా కనిపించింది. కానీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే పెట్రోల్ బంక్స్ ఇక అంటే వాటికి బంద్ ఉండవు, ఎందుకంటే వీళ్ళే సమ్మెను విరమించారు కాబట్టి యథావిధిగా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా ఓపెన్ ఉండబోతున్నాయి.